పంట వేసుకోవడానికి అవకాశం కూడా లేదు అని చెప్పడం కూడా జరిగింది. మరి 6 ఏళ్ల నుంచి మేము ఇలాగే నష్టపోతా ఉన్నామమ్మా, మాకు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. మరి ఇన్సూరెన్స్ కూడా మాకేం రావడం లేదు, బీమా అయితే కట్టించుకుంటా ఉన్నారు కానీ మాకేం రావటం లేదని కూడా చెప్పారు. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా జరిగేదమ్మా అని అడిగినాను వాళ్ళని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంటనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు, బీమా సౌకర్యం బాగా అందజేసే వాళ్ళు, తొందరగా వచ్చేదని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే గత పరిహారం వాళ్ళు ఇంకో పంట వేసుకునే దానికి అవకాశం లేదమ్మా, మాకేదన్నా ఇక్కడ లిఫ్ట్ లాంటిది ఏదైనా ఉంటే మాకు బాగుంటుందని కూడా అడిగారు. మరి పెన్గంగ కానీ ఈరోజు ప్రాణహిత కానీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇవాళ అయిపోయి ఉండేది. ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు 3 ఏళ్లలో అన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినాము, అవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనుకునేవాళ్ళు ప్రతి నీటి చుక్క కూడా ఉపయోగించుకోవాలి, ఆ నీటి చుక్క ఉపయోగించుకొని సాగునీటికి తాగునీటికి, అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టినప్పుడు ప్రమాదాలు కూడా తగ్గుతాయి, ఇట్లాంటి ముంపు గ్రామాలు ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటాయి. మరి కరువు ఉండే ప్లేసులకు తీసుకుపోవడానికి కానీ అన్నిటి కూడా, అందుకని ఆయన జలయజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. 3 ప్రాంతాలకు కూడా ఆయన చాలా అన్ని విధాలు కూడా ఆలోచన చేయడం జరిగింది. ఒక దేవాదులు అయితేనేమి, ఒక అలీసాగర్ అయితేనేమి, ఒక గుత్పా అయితేనేమి, ఎల్లంపల్లి అయితేనేమి, మరి పోలవరం అయితేనేమి, ప్రాణహిత అయితేనేమి, హంద్రీనివా అయితేనేమి, ఎన్నో ప్రాజెక్టులు చేయడం. 86 ప్రాజెక్టులు ఆయన 1 కోటి ఎకరాలు సాగు చేయాలని 1,00,00,000 కోట్లతోటి అని చెప్పి మొదలు పెట్టారు. ఆయన ఉన్నప్పుడు 51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తెలంగాణకి 25,000 కోట్ల రూపాయలు ఆయన ప్రాజెక్టులు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఆయన హయాంలో మరి 21,22 లక్షల ఎకరాల దగ్గర కొత్తగా సాగులోకి రావడం జరిగింది. మరి అంతేకాకుండా అంటే ఈరోజు చాలా ప్రాజెక్టులు సుమారుగా దీంట్లో 20-30 ప్రాజెక్టుల దాకా 5% ఉండేటి, కనీసం కొన్ని చోట్ల 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే కూడా ప్రాజెక్టులు పూర్తయ్యే ప్రాజెక్టులు ఉన్నాయి. మరి 4 సంవత్సరాలు అవుతుంది, మరి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ పూర్తి అయ్యి ఉండింటే ఇట్లాంటి చాలా వరకు తగ్గిపోయి ఉండేటి ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు నిజంగా వాళ్ళని చూస్తా అంటే వాళ్ళకి నెక్స్ట్ పంట వేసుకునేదానికి కూడా అవకాశం లేదన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను హైదరాబాద్కు పోయిన తర్వాత నష్టపరిహారం చెల్లించాలని కూడా ప్రభుత్వానికి అధికారులకు లెటర్ ద్వారా రాసి తెలుపుతాను. వాళ్ళకైతే నేను హామీ కూడా ఇచ్చాను, జగన్ బాబు అధికారంలోకి వస్తే తప్పకుండా తప్పకుండా పూర్తి చేస్తాం, ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో అడిగారు, అది కూడా ఆలోచన చేయొచ్చు జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రతిదీ కూడా అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీమా సౌకర్యం బాగా అందేది. ఆ రోజు 2.5% బీమా కట్టించుకునే వాళ్ళు, ఎప్పటికప్పుడు పరిహారం ఇచ్చేవాళ్ళు. ఒక సంవత్సరం అయితే ఇట్లాంటి నష్టపరిహారం 84% కూడా ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఈ రోజు మరి నష్టపరిహారం ఈరోజు బీమా 4.5% ఉంది, దాన్ని 5.4% చేశారు ఇప్పుడు. అయినా కూడా ఎటువంటిది ఈరోజు బీమా అనేది అసలు కళ్ళ చూడకుండా ఉన్నామని చెప్పి చాలా చోట్ల చెప్పడం కూడా జరిగింది. ఇక్కడే కాదు, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవాలనో ప్రభుత్వం ఏమనుకోవాలో తెలియదు. కానీ ఏదేమైనా జగన్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ పెన్గంగ అనేది పూర్తి అవుతుంది. చాలా చోట్ల ఇట్లాంటివన్నీ అంటే బ్యాక్ వాటర్ వల్ల దానివల్ల చాలా చోట్ల ఇల్లు కూలిపోవడము, చాలా చోట్ల అన్ని విధాల అవుతా ఉంది. కానీ ఎందుకు మరి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు. నేనైతే హైదరాబాద్ పోయిన తర్వాత తప్పకుండా ఇంతవరకు కనీసం ఎవరు ఎంఆర్ఓ కూడా పోలేదు, అసలు అంచనా కూడా పోలేదు. ఇంతవరకు అడిగితే ఎవరు రాలేదమ్మా అని చెప్పడం జరిగింది. నేనైతే ప్రభుత్వానికి ఇప్పుడైతే లెటర్ రాసి అన్ని ప్రాంతాలలో చెన్నూరు, సిర్పూర్ చెన్నూరు, సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్,
అది అది నా బాధ. కాన్స్టిట్యూన్సీ ఈ ప్రాంతాలను కూడా ఎఫెక్ట్ మంచిర్యాలలో ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అటువైపు ఇంకా నష్టపోయారని చెప్పి ఇప్పుడే కోనప్ప గారు ఫోన్ చేశారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే మాత్రం తప్పకుండా జరిగి ఉండేవి కాదని కూడా గట్టిగా చెప్పగలను. జగన్ బాబు అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంతం వారికి తప్పకుండా న్యాయం చేకూరుస్తారని కూడా హామీ ఇచ్చి వచ్చినాను. తప్పకుండా జరుగుతుంది కూడా. ఇప్పుడైతే నేను హైదరాబాద్ పోయిన తర్వాత అధికారులకు మరి ముఖ్యమంత్రి గారికి నష్టపరిహారం అన్న త్వరగా ఇవ్వమని చెప్పి వాళ్ళు 10,000 అయింది, మాకు ఇంతవరకు ఖర్చు అయిందని చెప్పారు. మరి ఆ మాత్రమైనా వాళ్ళని ఇచ్చి ఆదుకోమని చెప్పి పోయిన వెంటనే ఫస్ట్ చేస్తాను లెటర్. విపత్తుల సమయంలో ప్రభుత్వం ఎట్లా స్పందించారని మీరు అనుకుంటున్నారు? ఈ పాటికి స్పందించి ఉండాల్సిందమ్మా ప్రభుత్వం. ఈ పాటికి రాజశేఖర రెడ్డి గారంటే ఈ పాటికి తప్పకుండా ఆయన తప్పకుండా చూసిందరు, తగిన చర్యలు కూడా తీసుకొని. వైఎస్ఆర్సీపీ ఎట్లా స్పందిస్తుంది? నేను మా కార్యకర్తలందరికీ కూడా రాత్రి నిన్న ఆఫ్టర్నూన్ చెప్పడం జరిగింది, దీక్షలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. కార్యకర్తలు ఎక్కడికక్కడ పోయి మన కార్యకర్తలందరూ పోయి వాళ్ళని ఆదుకోండి, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా సహాయం చేయండి అని చెప్పి. అంటే నిజామాబాద్, కరీంనగర్ ఇవన్నీ కూడా కొంచెం అంటే ఇక్కడ ఎక్కువైంది, అక్కడ తక్కువైంది. అట్లాంటి అన్ని చోట్ల కూడా నేను అందరి కార్యకర్తలకు నిన్ననే చెప్పడం జరిగింది. ఇవాళ మీ అందరి ద్వారా కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నా కూడా కార్యకర్తలందరూ ప్రతి జిల్లాలో ఎక్కడ కష్టంలో ఉన్న వారందరికీ సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా నేను అన్ని రకాలుగా అమ్మా. ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడ స్పందిస్తారు. మెయిన్ హాస్పిటల్స్ కానీ వాళ్ళకి ఏదైనా తినడానికి తిండి గిద్దరు లేకుంటే అప్పటికప్పుడే. ఇప్పుడైతే మాకు అధికారం లేదు కదా అన్ని రకాలుగా చేయడానికి. చేయగలిగిన కాటికి చేయగలిగిన కాటి చేస్తారు. ప్రతిపక్షంగా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది.